స్టాక్ మార్కెట్లో 10 ఏళ్లలో భారీ లాభాలు నమోదవుతున్నాయి. కానీ ఒక్కోసారి ఊహించని విధంగా ఎగబాకుతున్న సూచీలో మరోసారి ఒత్తిడికి లోనై తీవ్రంగా పతనమవుతున్నాయి. అలాంటి సమయంలో మదుపరులు ఎలా వ్యవహరించాలి? షేర్లు కొనాలన్నా అమ్మాలన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మార్కెట్లో అడుగుపెట్టాలంటే ముందస్తుగా ఏం చేయాలి? లాంటి అంశాలపై మార్కెట్ నిపుణులు వివికే ప్రసాద్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. ఇటీవల స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. క్రమంగా స్టాక్ మార్కెట్ కోలుకుంటుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టొచ్చా, స్టాక్ మార్కెట్ తిరిగి ఆశించిన స్థాయిలో పుంజుకుంటుందా లేదా అని తెలుసుకోవడానికి వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ CEO వివికే ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరణ తెలుసుకున్నాం. స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే గత దశాబ్ద కాలంతో పోలిస్తే అదే విధంగా పరుగులు పెడుతుందా, లేకపోతే స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలే కనుక చూసినట్లయితే ఏ ప్రపంచంలోనే ఏ దేశమైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి టోటల్ జీడిపి కనుక $2 ట్రిలియన్ నుంచి $5 ట్రిలియన్ వెళ్ళిన సమయంలో, అంటే జీడిపి 2.5 టైమ్స్ పెరిగితే అదే దేశంలో ఇండెక్స్లో 10 టైమ్స్ పెరిగాయి. ఏ దేశంలో తీసుకున్నా 1, 2 అని కదా, అన్ని దేశాల్లో కూడా. అంటే $5 ట్రిలియన్ ఉన్న ఎకానమీ ఉన్న అన్ని కంట్రీలు కూడా. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? భారతదేశంలో ఉన్నటువంటి పరుగులెత్తడం పరుగులెత్తిపోతుందా, పరుగులెత్తేసిందా, పరుగు మొదలుపెట్టిందా అంటే పరుగు మొదలుపెట్టింది, కొద్ది దూరం మాత్రమే వచ్చింది. కాబట్టి ఇంకా వెళ్ళాల్సిన చాలా దూరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కొద్ది గొప్ప ఒడిదుడుకులు రావచ్చు. అంటే కారణం లేని భయం, అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవగాహన లేకుండా ఊరికే పిచ్చి పిచ్చిగా కొనుక్కోవటం, డబ్బులు అప్పు చేసి కొనుక్కోవటం, అలాంటి అవగాహన లేని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వచ్చే ప్రమాదం ఇప్పుడు మనకు జరిగింది. అవగాహన రాహిత్యం ఉన్న ఇన్వెస్టర్లు కనుక ఎబ్బడిమబ్బడిగా ఎక్కువ ప్రవేశిస్తే ఇటువంటి ఒడిదుడుకులు వస్తాయి. అవి మంచిదా కాదా అంటే ఎంతో మంచిది. అంటే ఇలాంటి వీక్ ఇన్వెస్టర్స్కి నష్టాలు వస్తే దిగులు పడవలసిన అవసరం ఉండదు. అంటే హేతుబద్ధంగా లేకుండా చేసే చర్యలు చేసేవాళ్ళకి లాభాలు రాకూడదు. వస్తే ఆ అకారణంగా ఏమీ లేకుండా పిచ్చి పిచ్చిగా వ్యవహారం చేసేవాళ్ళు వస్తారు. అందుకే ఇండియాలో కూడా ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ని ప్రతిబింబిస్తూ 95% ఆఫ్ ద స్పెక్యులేటర్స్ ఎప్పుడు నష్టపోతూనే ఉంటారు. అంటే అర్థమేంటి? మీరు ఆలోచన కొద్దిగా గొప్ప గ్రౌండ్ వర్క్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మీరు గ్రౌండ్ వర్క్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ మార్కెట్కి ఉన్న అవకాశాలు ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ కార్నర్లోనూ కూడా లేవని చెప్పచ్చు. అయితే గతంలో అంటే కరోనా సమయంలో లాక్డౌన్ ప్రకటించిన సమయంలో కూడా ఇంత స్థాయిలో పడిపోలేదని చెప్పి లెక్కలు బట్టి చేస్తుంది. మరి అంతలా భయపడి అంటే కరోనా టైంలో షట్ డౌన్ చేసేసారు, అంతకంటే కూడా ఎక్కువ పడిపోయేది. ఎందుకు ఆ కారణాలు? పడిందల్లా 5-6%. కాకపోతే ఇంత మార్కెట్ ఉన్నప్పుడు సంఖ్య తీసుకుని, అంటే 15,000 ఉన్నప్పుడు కనుక ఒక 3,000 తగ్గితే అది 20% తగ్గినట్టు. అప్పుడు 20% వచ్చింది. ఇప్పుడేమో 30,000, 50,000, 70,000 ఇండెక్స్ ఉంటే 70,000లో 6,000 అవ్వగానే ఆ సంఖ్య పరంగా తీసుకుని 15,000 మీద 3,000, 70,000 మీద కూడా 3,000 చూస్తానంటే ఇది కూడా అవగాహన రాహిత్యమే. కాబట్టి అంత పర్సంటేజ్ పడలేదు. ఇది కేవలం మార్కెట్లో వచ్చిన తగ్గుదల. పాయింట్ల పరంగా చూస్తే ఎక్కువ అవ్వచ్చు, కానీ పర్సంటేజ్ పరంగా చూస్తే చాలా స్వల్పం. ఒక రకంగా అది ఎంతో మంచిదైంది. అంటే టీ కప్పులో తుఫాన్ లాగా రావటం, వచ్చిన తర్వాత ఎక్కువ కాలం అంటే పడినటువంటి తగ్గుదల నిలబడలేక మళ్ళీ పుంజుకున్న తర్వాత ఇన్వెస్టర్లందరికీ మళ్ళీ హుషారు రావడం అంతా జరిగిపోయింది. ఎందుకు జరిగింది అంటే అంతకు ముందులాగా షేకీ ఇన్వెస్టర్స్ కన్నా కూడా ఇప్పుడు సాలిడ్ ఇన్వెస్టర్లు ఎక్కువయ్యారు. ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్ చూస్తే ఇండియా ఇప్పుడు సేవింగ్స్ ఓరియంటేషన్లో వెళ్తుంది. ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్కి పెద్దపీట వేస్తున్నారు. డిమాట్ అకౌంట్లు పెరగటం, బ్యాంకులో డిపాజిట్లు పెరగటం, జనధన్ అకౌంట్ మూలంగా అకౌంట్స్ ఓపెన్ చేయడం, అందరూ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ రావడంతో ఫైనాన్షియల్ సెక్యూరిటీస్కి ఇప్పుడున్నంత మోజు అంతకుముందు ఎప్పుడూ లేదు. కారణం రియల్ ఎస్టేట్ అందరిదంతా ఎత్తుకెళ్ళిపోవటం. ఎవరైనా సరే చిన్న అమౌంట్తో అయినా స్టార్ట్ చేయగలిగిన ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి దీనిలోకి వస్తున్నారు. సో ఈ పందా ఖచ్చితంగా కొనసాగుతుంది, గ్రోత్ కొనసాగుతుంది. ఇందులో నమ్ముకున్న వాళ్ళకి అవకాశాలు బాగా వస్తాయి. కాకపోతే కొద్దిగా గొప్ప గ్రౌండ్ వర్క్ మాత్రం చేయవలసి ఉంటుంది. కరోనా తర్వాత ఆర్థికంగా క్రమశిక్షణ పెరిగింది అంటున్నారు కదా. అయితే ఈ ఎక్కువ శాతం చాలామంది యువకులు డిమాట్ ఖాతాలు తెరుస్తున్నారు. అయితే వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలంటే చాలామంది డిమాట్ ఖాతాలు తెరిచినప్పటికీ వాళ్ళు తగిన స్థాయిలో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ఖాతాలకి తెరిచి ఊరుకున్నారని చెప్పి కూడా కొన్ని నివేదికలు చెప్తున్నాయి. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? అంటే ఇప్పుడు డార్మెంట్ అకౌంట్స్ అంటాం వాటిని. అంటే ఊరికి ముందే హుషారు కొద్దిగా ఓపెన్ చేస్తారు. కానీ వాళ్ళందరికీ చెప్పేటువంటి అంటే మీరు మోసపోవడానికి రెడీగా ఉంటే మోసం చేయడానికి 1,000 మంది రెడీగా ఉంటారు. వాళ్ళందరినీ ఏం ట్రాప్ చేస్తున్నారు? స్పెక్యులేషన్ చేస్తాను, ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాను, లాభాలు వస్తాయి అంటున్నారు. అంటే మీరు పొద్దున్నే కొనుక్కోండి, మధ్యాహ్నానికి అమ్ముకోండి, మధ్యాహ్నానికి కొనుక్కోండి, సాయంత్రానికి అమ్ముకోండి అన్నట్టుగా చెప్పి ప్రలోభ పెట్టడంతో ఏం జరుగుతుంది? అందరూ కూడా కోలోకి వెళ్ళిపోతున్నారు. అందరూ అని చెప్పను, యంగ్స్టర్స్ చిన్న చిన్న అమౌంట్స్ వాళ్ళందరికీ ఎలా ఉందంటే గ్యాంబ్లింగ్. ఇక్కడ ఒక మాట చెప్పాలి. గూగుల్ CEO అయిన సుందర్ పిచాయ్ ఒక మాట చెప్పాడు, మీరు ఏదైనా చేయండి కానీ డోంట్ ఈక్వేట్ మనీ విత్ ఫన్ అని.
మీ యొక్క సరదా కోసం డబ్బుతో ఆడటం మొదలుపెట్టమాకండి అన్నాడు. ఇండియాలో జరుగుతుంది అదే జరుగుతుంది ఇప్పుడు. అంటే గ్యాంబ్లింగ్ అడ్డుకట్ట వేయటమో లేదా క్రిప్టో కరెన్సీస్ బ్యాన్ చేసిన తర్వాత ఈ మార్కెట్ని కూడా క్రిప్టో కరెన్సీ లాగా పోటీగా తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. అలా జరగకూడదు అంటే రెగ్యులేటర్స్ కొద్దిగా కళ్ళు విప్పి పనిచేయాలి. అలా చేస్తూనే ఉన్నారు, చేయరని కూడా చెప్పలేం. కానీ మోసపోవడానికి మీకు హుషారు ఉంటే మోసం చేయడానికి చాలామంది ఉంటారు కాబట్టి జరుగుతుంది. అదర్వైజ్ ఇన్వెస్టర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మీకు ఎప్పుడు కూడా మార్కెట్లో ఇలా స్పెక్యులేషన్ చేసేవాళ్ళు పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఇన్వెస్టర్ బేస్ చూస్తే చాలా చిన్నది. కానీ వాళ్ళు చేసే నాయిస్ ఎంత పెద్దదంటే 95% ఉన్న ఇన్వెస్టర్లు చేయని నాయిస్ ఈ 5% ఉన్న స్పెక్యులేటర్లు ఎక్కువ చేస్తూ ఉంటారు. వీళ్ళ మూలంగానే మార్కెట్ మీద చెడు అభిప్రాయం వస్తుంది. నిజానికి మార్కెట్లో ఇండెక్స్ కొనుక్కుంటే కూడా ఎవరు ఈ షేరు ఆ షేరు ఏం కొనుక్కోవాలో తెలియదు అనుకోకర్లా, మ్యూచువల్ ఫండ్స్ జోలు కూడా వెళ్ళక్కర్లా. కేవలం ఇండెక్స్ని కొనుక్కున్న కనుక లాస్ట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళుగా ఉంచితే సంవత్సరానికి 15% చొప్పున వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. యాక్చువల్గా స్టాటిస్టిక్సే చెప్తున్నాయి. పైగా అలా కాకుండా కొద్దిగా ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే దాదాపుగా 20% వరకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది లాంగ్ రన్లో. ఒక ఉదాహరణ చెప్పచ్చు. ఈ ప్రోగ్రామ్ చూసిన ఏ ఇన్వెస్టర్ అయినా సరే తన దగ్గర ₹1,00,000 ఉంటే ఆ ₹1,00,000 తన పిల్లలకి ఇచ్చి కావాల్సిన వస్తువులు కొనుక్కోమని చెప్పాలా, లేక ఆ ₹1,00,000 ఈక్విటీస్లో కనుక కొద్దిగా సక్రమ మార్గాల్లో ఇన్వెస్ట్ చేసి 20% కనుక సంపాదించగలిగితే, కొన్ని వేల లక్షల మంది సంపాదించారు, అలాగే కనుక జాగ్రత్తగా ఉండి సంపాదిస్తే ఆ 1,25 ఏళ్లలో ₹1,00,00,000 అవుతుంది. అది కూడా ట్యాక్స్ కట్టిన తరువాత. అంటే ఎంత లాభం? 20% వస్తేనే ఎంత. ఎంతోమందికి 23-25% వచ్చిన వాళ్ళు ఉన్నారు. 23% వస్తే 1,02 కోట్లు అవుతుంది. అదే 25% వస్తే 1,03 కోట్లు అవుతుంది. ఇంత అవకాశం ఇచ్చే మార్కెట్ ఏది ఉండదు. చిన్న అమౌంట్తో మొదలు పెట్టచ్చు, పెద్ద అమౌంట్తో మొదలు పెట్టచ్చు, కావాల్సినప్పుడు క్యాష్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అవసరమైతే లోన్ తీసుకోవచ్చు చిటికలో. ఇన్ని సాధనాలు ఉన్న ఈ మార్కెట్ని దురదృష్టవశాత్తు షార్ట్ టర్మ్ ఎసెట్ లాగా చూస్తున్నారు. దాని బదులు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ కనుక ఇచ్చినట్లయితే దీనిని మించిన సాధనం, మిడిల్ క్లాస్ని రిచ్ క్లాస్ చేయడానికి ఉన్న సాధనం ఇండియాలో లేదు, ప్రపంచంలో కూడా ఉండదు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ కొంత ఒడిదుడుకులకు లోనైంది. ప్రస్తుతం అది ఏ స్థితిలో ఉంది? ఒకవేళ పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ విధంగా పెట్టుబడులు పెట్టే సమయమైనా ఏ విధంగా పెట్టుబడులు పెట్టవచ్చు? ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మార్కెట్లో పెట్టుబడులకి స్వర్గధామం. అంటే ఎలా ఉంటుందంటే మార్కెట్లో మీరు అనుకున్న షేరు కొందామా అంటే 2 చూడాలి. ఆ కంపెనీకి లాభాలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయా ఒకటి. అలాగే అదొక్కటే చూస్తే ఏమొస్తుంది, మనకి కంపెనీ పెరుగుతుందని తెలుస్తుంది, కానీ కంపెనీ ధర కూడా ఈ ప్రాఫిట్ల కన్నా ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, ఆ కంపెనీ మంచిదే కానీ మనకు మంచిది కాదు, ప్రస్తుతం మంచిది కాదు. అటువంటి కొద్దిగా గొప్ప విచక్షణ రావాలి. అలా కాకుండా పెరిగింది కాబట్టి కొంటాను అంటమే తప్పే. లేకపోతే ఇంకొకళ్ళు ఏం చేస్తారు, రేటు మొన్నటిదాకా ₹110 ఉంది, ఇప్పుడు ₹70 వచ్చింది కాబట్టి కొంటాను అంటాడు. ₹110 షేరు ₹70 తగ్గింది అంటే లాభం తగ్గి ఉండొచ్చు. సో కాబట్టి లాభాలతో లింకు లేకుండా, కంపెనీ పనితీరుతో సంబంధం లేకుండా ఒట్టి ధరలనే చూసిపోతే ఆటోమేటిక్గా శరాఘాతమే అవుతుంది. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా కొద్దో గొప్ప బేసిక్ అనాలిసిస్ చేయాలి. అలా చేసే వాళ్ళ సలహాలు తీసుకున్నట్లయితే లాభాలు బ్రహ్మాండంగా వస్తాయని చెప్పను, కానీ నష్టాలు వచ్చే అవకాశాలు బాగా తక్కువ ఉంటాయి. మొత్తం మార్కెట్ కృంగితే మొన్న జరిగినట్టుగా చూసేలాగా పడిపోతే పడిపోతుంది, కానీ మీకు ఆ రోజు డబ్బు అవసరం లేదే, మీరు అమ్మనక్కర్లేదే. కాబట్టి ఆ తగ్గిన దాని గురించి ఎందుకు భయపడతారు? అన్నింటినీ మించి గుర్తుంచుకోవాల్సింది లాభాలు వచ్చాయో లేదో అందరికీ తేటతెల్లం అవుతుంది, కానీ రేటు పెరుగుతుందో లేదో ఎవ్వరికీ తెలియదు. కానీ అందరూ చూసేదేమో రేటు పెరిగే కంపెనీలు కావాలంటారు, కానీ లాభాలు పెరిగిన కంపెనీలు చూడరు. నిజానికి లాభాలు పెరిగిన కంపెనీలకే పాస్ట్లో చూస్తే, గతంలో చరిత్ర మొత్తం తిరగేస్తే లాభాలు పెరిగిన కంపెనీలకే రేట్లు పెరిగాయి. అంటే ఏం చేయాలి మనం? మన కళ్ళెదురుగా సొల్యూషన్ ఉంది. లాభాలు పెరిగి ప్రైసెస్ ఏదైతే ధరలు పెరగలేదో ఆ కంపెనీలు కొనుక్కుంటే మన భవిష్యత్తు దివ్యంగా ఉంటుందని తెలుసు, కానీ అది చేయరు. వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట వింటే కనుక ఇలాగే నష్టం జరుగుతుంది. మనకు జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, న్యాయపరంగా చిక్కులు వస్తే లాయర్ దగ్గరికి వెళ్ళాలి, అలాగే ఇంకేదైనా కావాలంటే ఒక్కొక్క ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని మీకు షేర్లో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలంటే మీ దోస్తుని అడిగితే మీ స్నేహితుడికి ఏం తెలుస్తుంది? అతను డాక్టర్ అయి ఉండొచ్చు, ఇంజనీర్ అయి ఉండొచ్చు, షేర్లో నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఆయన ఏదో టీవీ ప్రోగ్రామ్ చూసి మీకు 2-3 చెప్తే కొనుక్కుంటే యూ కెనాట్ బికమ్ ఎ మిలియనర్. ధనవంతులు అవ్వాలి అంటే మార్గం అది కాదు, కొద్దిగా గొప్ప శ్రమ చేయాలి, నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడానికి నేర్పడానికి మాలాంటి వాళ్ళం ఎంతోమంది ఉన్నాం, కానీ నేర్చుకోవడానికి ఆసక్తి చూపించే వాళ్ళకన్నా వినటానికి ఆసక్తి ఎక్కువ. వినటంతో రాదు, నేర్చుకుంటే వస్తుంది. అందుకే చెప్తాం కదా,
ఇట్ ఈస్ బెటర్ టు టీచ్ ఫిషింగ్ దెన్ గివింగ్ ఎ ఫిష్. ఒకసారి చేపనిచ్చే కన్నా చేప పట్టడం నేర్పడం మంచిది. సో మాలాంటి వాళ్ళని చేసేది చేపలు పట్టడం నేర్పడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ఇన్వెస్టర్లందరికీ నా రిక్వెస్ట్ కూడా, దయచేసి మేమేం గొప్పవాళ్ళం కాదు, మేము చేసే పద్ధతే మీరు ఫాలో అయితే మీకు అంత లాభాలు వస్తాయని తెలుసుకుంటే చాలు. మార్కెట్లో అవకాశాలు ఎప్పుడూ అన్ని వేళలా ఉంటాయి. చివరిగా ఒక ప్రశ్న సార్, మన స్టాక్ ఎక్స్చేంజ్పై ఎక్కువగా విదేశీ మదుపర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందంటారు. అంటే వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ దేశాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి, ఆయా దేశాలకు సంబంధించిన బ్యాంకులు ప్రకటించిన విధానాలను బట్టి వాళ్ళు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టడం, భారత్ లాంటి ఎదుగుతున్న మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం, ఆ తర్వాత వాళ్ళకు అనుకూలంగా సందర్భాలు తీసుకోవడం లాంటివి తరచూ వింటుంటాం కదా. ఇలాంటి సందర్భాలు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్. అది ఒకప్పుడు వాస్తవం. అంటే 91లో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఎకానమీ ఓపెన్ చేసి ఫారిన్ ఇన్వెస్టర్లు రమ్మన్నప్పుడు వచ్చిన డబ్బులు ఎక్కువగా కనపడాయి. గడిచిన సంవత్సరంలో ఫారిన్ ఇన్వెస్టర్స్ కంటిన్యూస్గా అమ్ముతూ వచ్చారు. కానీ ఏం జరిగింది, ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్లందరూ మ్యూచువల్ ఫండ్స్లోనూ సేవింగ్స్ పెంచడం మూలంగా మ్యూచువల్ ఫండ్స్ దగ్గర విపరీతంగా డబ్బులు ఉండటం, ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర డబ్బులు ఉండటంతో వాళ్ళు 10,000 కోట్లు అమ్మితే వీళ్ళు 12,000 కోట్ల చొప్పున కొనుక్కుంటూ వచ్చారు. వాళ్ళు ఎంత అమ్మినా మార్కెట్ తగ్గకుండా దాదాపుగా ఉన్నత శిఖరాలకి అన్నిటికన్నా హిస్టారికల్ హైస్కి వచ్చింది. అంటే అర్థం ఏంటి, ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ వాళ్ళ డబ్బులు కూడా వస్తే తీసుకుంటుంది, కానీ డబ్బులతో డిపెండ్ అయ్యి మాత్రం లేదు. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా కొనుక్కోవడానికి ఇండియన్ ఇన్వెస్ట్మెంట్లో ఎపిటైట్ చాలా ఉంది. కాబట్టి అటువంటి భ్రమలు అనవసరం. రెండవది, ఇప్పటి వరకు మనకు ఇండియన్ ఈక్విటీ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేశారు. ప్రస్తుతం డెట్ మార్కెట్, అంటే డెట్ మార్కెట్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ను కూడా వేరే దేశాల్లో ఉన్నటువంటి యూరోప్లో ఉన్నటువంటి ఎక్స్చేంజ్లో కలిపారు. దాని మూలంగా దాదాపుగా 12 లక్షల కోట్ల కన్నా ఎక్కువ కూడా డెట్ మార్కెట్లోకి రాబోతుంది ఇండియాలోకి. అంటే అర్థం ఏంటి, ఫారెక్స్ రిజర్వ్స్ విపరీతంగా పెరుగుతాయి. అది కూడా ఎందుకు పెరుగుతాయి, మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క సెక్యూరిటీలకి క్రెడిట్ రేటింగ్ పెరిగింది. అంటే ఇండియన్ నమ్మచ్చు అని ఇండియా గురించి అందరూ మాట్లాడుతున్నారు, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు. డెట్ మార్కెట్లోకి వస్తే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయి. దీనిలాగా 6 నెలలు సంవత్సరం లేకపోతే వెనక్కి వెళ్ళిపోవడం ఉండదు. అంటే వచ్చేది లాంగ్ టర్మ్ డెట్ క్యాపిటల్. మనం 8%తో పెరుగుతున్నాం, మనం ఇచ్చేది 6% వడ్డీ అనుకోండి. అంటే వాళ్ళకి 6% ఇచ్చినా కూడా ఇంకా దేశానికి ఎంత లాభం, 2% ఇంకా ఎక్కువ లాభం. అంటే జీడిపి ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలివి లేని ఆలోచనలు, అంటే గ్రహింపు లేకుండా మాట్లాడేటువంటి భాషణలు ఎవ్వరూ భయపడలేవు, ఎవరు కూడా భయపడకూడదు. దాన్ని పట్టించుకోని అవసరం లేదు. మార్కెట్స్ ఆర్ ఇంటాక్ట్, మార్కెట్స్ ఆర్ సెట్ టు గ్రో. ఇవాళ 75,000 ఉన్న సెన్సెక్స్ 1,50,000 అవడం పెద్ద కష్టం కాదు, 5 ఏళ్లలో అయినా కూడా నేను ఆశ్చర్యపోను. అలాగే 23,000 24,000 ఉన్నటువంటి నిఫ్టీ 50,000 అవడం కూడా చాలా తేలికగా 5 ఏళ్లలో అవుతుందని బాగా నమ్మకం ఉన్న వ్యక్తిని నేను. థ్యాంక్ యూ సార్, విలువైన సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులలో కావడం అనేది కొత్తేమీ కాదని, ఎంత పడిందో అంతకంటే ఎక్కువ రెట్టింపు స్థాయిలో తిరిగి కోలుకోవడం అనేది కూడా స్టాక్ మార్కెట్ సహజ స్వభావం అని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. ఎవరైనా పెట్టుబడులు పెట్టేవాళ్ళు కంపెనీని ఎంచుకొని అది లాభాల బాటలో ఉందా, నాణ్యమైన కంపెనీ, పేరున్న కంపెనీ అని చూసుకొని పెట్టుబడులు పెడితే సరిపోతుందని చెప్పి కూడా వివికే ప్రసాద్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.